హరీష్ రావు ఇప్పుడు కేటీఆర్ నెక్స్ట్ కేసీఆర్ సిక్ అధికారులకు నోటీసులు ఇస్తారని వార్తలే వస్తున్నాయి. మీరు ఏమంటారు? ఇది పొలిటికల్ డైవర్షన్. మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి డైవర్షన్ చేయడానికి ప్రభుత్వము దొంగ నాటకం చేస్తుంది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో లేడు. ఇప్పుడు బయట దేశాలలోకి వెళ్ళిపోయి పోలీసు వాళ్లకు ఆర్డర్ వేసి ప్రభుత్వము వాళ్ళు సరిగా డైవర్షన్ అంటే పొలిటికల్ డైవర్షన్. రేవంత్ రెడ్డి పప్పులు ఇక్కడ ఉడుకుతలేవు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు హరీష్ రావు కేటీఆర్ గారు ఇక్కడ ప్రతి విషయం కానీ అడుగడుగున ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. అడుగడుగున మాకచ్చే వాళ్ళకు ఇచ్చిన హామీలను అడుగుతుండ్రు కాబట్టి భయపడి వేరే దేశాలకు వెళ్ళిపోయింది. ఈ ఎలక్షన్ల మూమెంట్ ఎట్లా ఉంటదంటే బీఆర్ఎస్ పార్టీని ఎట్లా మేము పోగొట్టుకున్నాం అనేది ప్రజలలో తెలిసిపోయింది. ప్రజలకు అనుభవం వచ్చింది. ఈ 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంది, ఇప్పుడు 2 సంవత్సరాల చేస్తున్న అభివృద్ధి ఏంది అనేది ప్రజలకు తెలిసింది. రేవంత్ రెడ్డి ఈ దొంగ రాజకీయాలు మానుకొని దొంగ వ్యవస్థను మానుకో. ఎందుకంటే కేబినెట్ కూడా నీ మాట వినట్లేదు. విద్యాశాఖ కానీ హోంశాఖ కానీ నీ చేతిలో పెట్టుకొని ఈ రోజు మా నాయకులతోటి ఆటలాడుతున్నావు బిడ్డ రేవంత్ రెడ్డి. నీకు ఖబర్దార్ చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే మొన్న హరీష్ రావు గారిని, ఈ రోజు కేటీఆర్ గారిని, రేపు కేసీఆర్ గారిని అంటారు. తప్పుడు తడకల కేసులు పెట్టుకుంటా ఇది సీట్ అనేది అసలు సుప్రీంకోర్టులో కొట్టుడు పోయింది. ఈ కేసులు కేటీఆర్ గారు కూడా అనవసరమైన కేసులు ఇవి టైం పాస్ చేస్తుండ్రు. ఈ ప్రభుత్వము ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కానీ ఈ దొంగ రాజకీయం చేసుకుంటా మా నాయకుల మీద లేనిపోని అబండాలు వేసుకుంటా లేనిపోని కేసులని చెప్పుకుంటా టైం వేస్ట్ చేస్తాండ్రు మా నాయకులను. బిడ్డ రేవంత్ రెడ్డి నీకు ఒక్కటే చెప్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీ ప్రభుత్వాన్ని నువ్వు కాపాడుకుంటావా? ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తావా? ఇది ముఖ్యంగా ప్రజలకు చెప్పాలి. నువ్వు ఇప్పుడు ప్రజలకు చెప్పకుండా ప్రజలలో ఉండకుండా ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలల్లో మమేకమయ్యి వాళ్ళకి ఇచ్చే హామీలను నెరవేర్చాలని నెరవేర్చాలని హరీష్ రావు గారు అడిగితే సీటు అనే ఒక కేసు పెట్టిండ్రు, అరెస్ట్ చేస్తుండ్రు. ఈ రోజు కేటీఆర్ గారు హామీలు అని అడిగితే కేటీఆర్ గారి మీద రేపు కేసీఆర్ గాని ఈ రోజు ఈ ఇద్దరిని కేసుల పాలు చేస్తుండ్రు. కానీ రేపు కేసీఆర్ గాని కేసు అని ఇట్లా చెప్పిండ్రనుకో తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లకల్లాలం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రజలు అంటే బీఆర్ఎస్ పార్టీ తెచ్చిన కేసీఆర్ గారిని ముట్టుకొని చూడు, హరీష్ రావు గారిని ముట్టుకొని చూడండి, కేటీఆర్ గారిని ముట్టుకొని చూడండి, అల్లకల్లాలం అవుతుంది. మొన్న మీరు కావలసుకొని హరీష్ రావు గారిని ఎలక్షన్ల ముందు ప్రజలకి వెళ్ళి మేము ఒక షెడ్యూల్ పెట్టుకున్నాము, ఎక్కడెక్కడికి మీటింగ్కి వెళ్ళాలని మేము షెడ్యూల్ పెట్టుకున్నాము, హామీలను ప్లాంకాలు ఇస్తున్నాము. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము కట్టడితోటి ప్రజలలో పోనీకి మేము సిద్ధంగా అయ్యే టైంలో ఈ రోజు ఇలాంటి సీట్ అని అరెస్టు పాలు చేస్తున్న మా నాయకులను ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇంకొకసారి ఎలాంటి ఈ ఎలక్షన్లు అయిపోయేదాకా నువ్వన్న తెలంగాణ రాష్ట్రంలో ఉండు, లేకపోతే నీ అంతు చూస్తాము. నీ పద్ధతి ప్రకారం నడుచుకో, నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు ఎట్లా నడుచుకుంటావో నడుచుకో, కానీ పేదలకు ఇచ్చిన హామీలను మాత్రము నెరవేర్చాలని మేము ఖండిస్తున్నాము. ఈ రోజు కేటీఆర్ గారు సీటు విచారణకు వెళ్తుండ్రు. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేస్తే మాత్రం తల ఉంచుతారు. ఎప్పుడైనా కూడా నేను తప్పు చేస్తే తల ఉంచుతా అని కేటీఆర్ గారు సవాల్ విస్తుండ్రు. కానీ ఈ రేవంత్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టుకుంటా, తప్పుడు రాజకీయాలు చేసుకుంటా, మా నాయకులను తప్పుదోవ పట్టించుకుంటా, ప్రజలను తప్పుదోవ పట్టించుకుంటా, తులం బంగారం ఇస్తా అన్నారు, 2500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇవి చేయరా నాయన అంటే మీరు దొంగ రాజకీయం చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి నువ్వు చక్కగా మంచిగా ఒక సంస్కారవంతుగా ఒక ముఖ్యమంత్రిగా ఎంతో మంది ప్రజలతోటి నాయకులతోటి తిట్ల తిడుతున్నావు. తొండలంటావు, ఓసారి ఏదో అంటావు. నీ ఇష్టం ఉన్న రాజకీయ ప్రకారము ప్రభుత్వాన్ని నడుపుతున్నావు తప్ప, ఇష్టారాశంగా చేస్తున్నావు తప్ప ప్రజలకు అయ్యేది ఏ పని చేస్తలేవు. ప్రజలకు ఎలాంటి పథకాలు అందుతలేవు. ప్రజలకు ఎలాంటి మీరు ఇచ్చిన హామీలు అందుతలేవు. మీరు ఇలానే ఇలానే మా నాయకులను సీట్ అని
విచారణని పంపితే మాత్రం బిడ్డని తోలు చింతపండు చేస్తాము. కేటీఆర్ గారికి వాళ్ళ కుటుంబానికే ఫోన్ టాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నామంటే ప్రభుత్వం అంటే ఇంటెలిజెంట్ ఉంటది ఖచ్చితంగా. ఇంటెలిజెంట్ లేనిది ప్రభుత్వం నడవదు. ఏ రాజకీయానికైనా ప్రభుత్వానికి ఇంటెలిజెంట్ రిపోర్టు లేనిది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అసలు ముఖ్యమంత్రికే ఉండదు, ఏ ప్రభుత్వం ఉండదు. అలాంటిది ఏ ప్రభుత్వానికైనా ఏం జరుగుతుందని సాయంత్రం వరకు రిపోర్ట్ తీసుకొచ్చి చెప్పాలి. అలాంటిదే జరిగింది తప్ప ఏ నాయకుడు ఎవరు కానీ మా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. చేస్తే మేము ఒప్పుకుంటామని మా వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, దానికి మీరు భయపడేందుకు? సమాధానం చెప్పాలి కదా. మా వాళ్ళు సమాధానం చెప్తున్నారు కదా. నువ్వు దొంగకు నోటు దొంగతనం నువ్వు చేసి మా వాళ్ళ మీద విసురితే మేమెట్లు ఊరుకుంటాము? కవితమ్మకు ఆమెకు ఒంటరి జీవితాన్ని ప్రారంభించుకుంది. ఒంటరి జీవితాన్ని ప్రారంభించుకున్నప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు కదా. బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు, బీఆర్ఎస్ నాయకులతో సంబంధం లేదు. ప్రజలకి వెళ్ళిపోవాలి, ఆమె సత్తా ఏందో ఏమో చూపించుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి మోచేయి కింద ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా వింటుంది కదా కవితమ్మ. రేవంత్ రెడ్డి అనుచరులతోటి ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి ఎలా చెప్తే అలా పోతుంది కదా. ప్రజల కోసము ప్రజల పనుల కోసం ఆమె వెళ్ళట్లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆమె బయటకు వెళ్తలేదు. బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ నాయకులను కొంపముంచడానికి పోతుంది తప్ప ఆమెకు స్వభావం కోసం పోతుంది తప్ప ప్రజల కోసం మాత్రము బాట పడతలేదు. తెలంగాణ బాటల ఆమె షర్మిలమ్మ ఎట్లా కొన్ని రోజులు బాట పట్టిందో కవితమ్మ కూడా ఆమె స్వార్థం కోసం పోతుంది తప్ప ఎవరికి న్యాయం జరిగే రకంగా పోతలేదు ఆమె. అంత సీన్ లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఒకసారి కేటీఆర్ ను టచ్ చేసి చూడమనండి, తోలు చింతపండు అవుతుంది. ఈపు చింతపండు చేస్తాం. హరీష్ రావు కేటీఆర్ ని ఇట్లా అరెస్ట్ చేస్తే బిల్డింగులు ఇలా ఎక్కడెక్కడ కార్లు కానీ ధ్వంసం చేస్తాము. ఏమనుకుంటారు? తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసము రాత్రి పగలు కష్టం అనక రోడ్ల మీద పడుకొని రోడ్ల మీద ధర్నాలు రాస్తారోకలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన మా నాయకులను ఈ రోజు అరెస్ట్ చేస్తాము, జైలుకే పంపిస్తామంటే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు ఊకోరు. ఏదో ఒక దారి దొరుకుతుంది. మేము చట్టానికి ఎప్పుడు విరుద్ధం కాదు, చట్ట ప్రకారమే పోతాము. చట్టం మాకు సహకరిస్తుంది. సుప్రీంకోర్టులో హైకోర్టులో వేస్తాము, సుప్రీంకోర్టులో వేస్తాము. అదేందో మేము చట్టాన్ని వ్యతిరేకించేటోళ్ళం మాత్రం కాదు. చట్టం ఎలా చెప్తే అలా నడుచుకుంటాము. ఈ రోజు మాకు పోవాల్సిన అవసరం లేదు, కానీ చట్టాన్ని మా నాయకులు గౌరవిస్తుండ్రు కదా. చట్ట ప్రకారం పోవాలి కదా. చట్ట ప్రకారం మా వాళ్ళు వెళ్తుండ్రు, దానికి తప్పేముందండి? రేవంత్ రెడ్డికి భయపడి పోతలేరు. చట్టము మేము వ్యతిరేకం కాదని పోతుండ్రు. రేవంత్ రెడ్డికి భయపడి కాదు. రేవంత్ రెడ్డి పప్పులు ఏముడుకై తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎలక్షన్లతోటి రేవంత్ రెడ్డి ఏందో తెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఏందో తెలుస్తుంది. ఈ రోజు కేటీఆర్ గారిని టచ్ చేసి చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి టచ్ చేసి చూసిన తర్వాత బగ్గుమంటదా తుస్సుమంటదా అని తెలుస్తుంది. చెప్పండి, మొన్న హరీష్ రావు ఇప్పుడు కేటీఆర్ నెక్స్ట్ వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద పడకుండా ప్రభుత్వము జనాలు ఎంత ప్రభుత్వం బాధపడుతున్నారో అది చూడమన్నాడు. వీళ్ళకు జనాల మీద ప్రేమ కన్నా కేటీఆర్ మీద హరీష్ రావు మీద కేసీఆర్ మీద ప్రేమతోనే వీళ్ళు సిట్ అధికారంతో చేస్తున్నారు. వీళ్ళకి చిత్తశుద్ధే ఉంటే పబ్లిక్ ఎంత బాధపడుతున్నారు. నీళ్ళ విషయం నేను గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక పనులు జరిగినాయి. ఆ పనులన్నీ మానుకొని వీళ్ళ మీద పడడం ఒకటి నేర్చుకున్నారు. 600 హామీలు చేసే చేతన అయితలేదు కానీ 400 వీళ్ళు ఇచ్చిన 600 హామీలు చేయడం చేతన అవుతలేదు. ప్రభుత్వాల మీద కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు మీద సిట్ అధికారులను చేస్తున్నారు. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరేం చేసిండ్రు ప్రభుత్వము అది చూపించండి. మీరు చూపించకుండా ప్రతిసారి వీళ్ళని ఇరికేయడం అది ఎంతవరకు రైట్? ఫోన్ ట్యాపింగ్ అని ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు. వీళ్ళు ఏం రుజువు చేయలేకపోతున్నారు. కేవలం వీళ్ళకి ఏంటంటే పబ్లిక్ ని ఆగం చేయడానికి పనులు చేయడమే గానీ అంతకు మించి ఏం లేదు. వాళ్ళకి దొరకాలి కదా, సందు దొరికింది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి దమ్ము ఉంటే చేయమనండి, వాళ్ళకి దమ్ము ఉంటే చేయమని చెప్పండి. వాళ్ళ దమ్ము చూపించండి. పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేక విషయాల మీద. అవి చేయడం మానేసి కేవలం సిట్
హరీష్ రావు గారిని మొన్న, ఈ రోజు కేటీఆర్ ని మొన్న. మేము ఏదైనా తయారున్నాము, ఏడికైనా రెడీ ఉన్నాం. మేము తెలంగాణ బిడ్డలు. తెలంగాణ పార్టీ అనేది పార్టీ ఫైటర్ పార్టీ. ఇది ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా ప్రభుత్వం ఏం చేసుకున్నాం ఎవరం భయపడే వాళ్ళం కాదు. మీరు మా అంటే కేసులు చేస్తారు కావచ్చు, అంతకినా మించి మీరు ఏం చేసేది ఏం లేదు. ఇబ్బంది పెడుతున్నారు కార్యకర్తలను, పెట్టండి, మేము రెడీగా ఉన్నాం. ఇది త్యాగాల పార్టీ, ఇది మా సెంట్రల్ పార్టీ కాదు. ఇది ప్రజలలో గుండెల నుండి వచ్చిన పార్టీ. ఇది మేము దేనికైనా రెడీ. ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము చేయడానికి రెడీ ఉన్నాం. జై తెలంగాణ.